ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘాలు నాయకులు ప్రయత్నించారు. మంత్రి క్యాంపు కార్యాలయం గేటు ముందు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు రైతు కూలీ సంఘం నాయకులను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు జెండాపాట ధరలో వ్యత్యాసం చూపి మోసం చేస్తున్న ట్రేడర్లపై చర్యలు తీసుకుని దోపిడీ అరికట్టాలని రైతు కూలీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మార్కెట్లో మిర్చిని జెండాపాట ప్రకారం కొనుగోలు చేయకుండా తక్కువ రేటుకు కొంటున్నారని, ఇంతకుముందు మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కూడా తాము ఫిర్యాదు చేశామని న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. దళారీలు అందరూ కుమ్మక్కై 28,000 రూపాయలు కింటా జెండా పాట పాడటం అనేటువంటి జరిగింది. ఆ జెండా పాట ప్రకారం రైతు సరుకుని కొనుగోలు చేయాలి. కానీ 17,000కి 16,000కి 18,000కి మాత్రమే కొనుగోలు అనేటువంటి చేస్తూ రైతుని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ స్థితిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి నుంచి రైతుల తరపున మేము ఆందోళన నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జోక్యం చేసుకోవాలని చెప్పి అందరికీ అన్నం పెట్టే రైతు అర్ధాకలితోటి అలమటిస్తున్నాడు. ఆత్మహత్యలకు ఇలా ప్రభుత్వాలు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఖమ్మం పట్టణంలోని మిర్చి యార్డ్లో